ఏదైతే మెయిన్ రోడ్డు ఉందో ఆ మెయిన్ రోడ్డును వైడెన్ చేయాలి. వైడెన్ చేసి రెండు పక్కల డ్రైన్స్ కట్టాలన్నారు. ఆ రెండు డ్రైన్స్ కూడా యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్లో పెడతానని ఎమ్మెల్యే గారికి చెప్పాను. ఇమీడియట్గా అది కూడా ఎక్కడైతే వైడెన్ చేస్తారో ఆ వైడెన్ చేసేటప్పుడు కొన్ని ఇళ్ళకి కావచ్చు, కొన్ని చిన్న షాపులకు కావచ్చు, ఒక్క అడుగు, 2 అడుగులు, 3 అడుగులు ఇబ్బంది ఉంటుంది. వాళ్ళందరితో మాట్లాడమని చెప్పారు. మాట్లాడుతూ ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు, అందరూ యాక్సెప్ట్ చేస్తారు, లేకుంటే ట్రాఫిక్ జామ్స్ అవుతుందన్నారు. అది చేసి ఇమీడియట్గా దాన్ని కూడా టేకప్ చేస్తామని తెలియజేస్తున్నాను. లెగసీ ఎన్నో సంవత్సరాల నుంచి పేరు పెట్టిన లెగసీ మొత్తం క్లీన్ చేశాం. ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గత ప్రభుత్వం గ్రౌండ్ లెవెల్ పైన 83 లక్షల టన్ను వచ్చింది. గ్రౌండ్ లోపల కూడా తీసుకుంటే ఇంతవరకు తేలింది 153 లక్షల టన్నులు చెత్త. గత ప్రభుత్వం చెత్త పన్ను వేసింది కానీ చెత్తని టన్నులు వదిలేసిపోయింది. దాన్ని బయట క్లీన్ చేయాల. చెత్త పన్ను వేశారు. చెత్త ప్రభుత్వం చెత్త వేసింది. చెత్త పన్నేసి చెత్తని కుప్పలు వదిలేసిపోయింది. ఎంత వదిలిపోయిందంటే గ్రౌండ్ పైన 85 లక్షలు, గ్రౌండ్ లోపల అంటే కొన్ని దగ్గర 2 మీటర్లు, 3 మీటర్లు, 5 మీటర్లు ఉన్నాయి. అవన్నీ కూడా వేసి ఇంతవరకు 153 లక్షల టన్నులు వచ్చింది. టెండర్లు పిలిచాం. గ్రౌండ్ పైన ఉండేది గౌరవ ముఖ్యమంత్రి గారు 1 ఇయర్ లోపల పూర్తి చేయమంటే 1 ఇయర్ లోపల కంప్లీట్ చేసాం. మీ మున్సిపాలిటీలో కూడా క్లీన్ చేసాం. గ్రౌండ్ కింద ఉండే ఇప్పుడు చేస్తూ ఉన్నారు. అయితే ఫర్దర్గా ఇలాంటి లేకుండా ఉండటానికి ప్రాసెసింగ్ యూనిట్ 120 మున్సిపాలిటీలో 20 మున్సిపాలిటీస్లో ప్రాసెసింగ్ యూనిట్ శాంక్షన్ చేసాం. అవి మొదలు పెట్టారు. మీ మున్సిపాలిటీలో కూడా ఆల్రెడీ మొదలు పెట్టారు. డ్రాయింగ్స్ యాక్చువల్గా సి గారికి సబ్మిట్ చేశారు. ఆ డ్రాయింగ్స్ని ఇవాళ క్లియర్ చేయమని చెప్తున్నాను. ఇవాళ క్లియర్ చేస్తే 1 వీక్లో ఆ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. వర్క్ స్టార్ట్ అయితే మీకు నెక్స్ట్ మంత్ మే 1st వీక్ ఆర్ 2nd వీక్లో ప్రాసెసింగ్ స్టార్ట్ అవుతుంది. ఏ రోజుకి ఆ రోజు చెత్త తీసుకుని అక్కడ వేస్తారు. అక్కడ ప్రాసెసింగ్ చేస్తారు. ప్రాసెసింగ్ ఏంటంటే ప్లాస్టిక్లో ఎన్ని వేరు చేసి సపరేట్గా పంపించడం, దాంట్లో నుంచి వచ్చేదంటే కొంత మెన్యూ చేయటం, ఇట్లా డిఫరెంట్ ప్రాసెస్ చేసి ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇంకా డంప్ యార్డ్లు అనేది రాష్ట్రాలు ఉండవు. 123 మున్సిపాలిటీలో డంప్ యార్డ్స్ ఉండవు. 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి 10 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ శాంక్షన్ చేశారు. అరియర్స్ తీసుకుంటే 71 లక్షలు, దానికి కానీ 13 లక్షలు కట్టారు. ఇంకా కట్టాల్సింది. అదేవిధంగా వాటర్ ట్యాక్స్ 26 లక్షలు అయితే 9 లక్షలే కట్టారు. 34% వచ్చింది. అది అరియర్స్ ఉంది. ఇక్కడ ఒకటేనండి, గత ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చింది. దాన్ని కూడా ఆలోచిస్తున్నాం మేము. ఆ పాలసీ ఏంటంటే వాల్యూ ఆఫ్ ది సైట్, అంటే ల్యాండ్ వాల్యూని బేస్ చేసుకుని ట్యాక్స్ని మార్చే సిస్టమ్ తీసుకొచ్చారు. అది జరుగుతుంది రాష్ట్రంలో. దాన్ని కూడా మేము ఆలోచిస్తున్నాం ఎలా చేయాలనేది. ఎందుకంటే 2014-19లో 5 సంవత్సరాలు నేను ఇదే శాఖ మంత్రిగా ఉంటే ఒక్క సంవత్సరం కూడా నేను ట్యాక్సులు పెంచాలా. కానీ గత ప్రభుత్వం చేసిన అవకతవకలు, అంటే మీరు కట్టిన ట్యాక్సులను తీసిపోయి వాటికి వీటికి డైవర్ట్ చేసేసి ఇష్ట ప్రకారం చేయటం వల్ల, అంటే నేను వచ్చేటప్పటికి 3,000 కోట్ల రూపాయలు లేవు. ఇక్కడ సంవత్సరానికి 2,500 కోట్లు డిమాండ్. ఇది మన రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలో కలిసి వచ్చేది 2,500 కోట్లు. అందులో 1000 కోట్లు ఒక విశాఖపట్నం వస్తుంది, పెద్ద మున్సిపాలిటీ కార్పొరేషన్. సో 2,500 కోట్లు ఒక సంవత్సరానికి వచ్చే ఆదాయం, దాంట్లోనే ఖర్చులన్నీ జరుగుతాయి. కానీ 3,000 కోట్లు డైవర్ట్ చేశారంటే ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఆదాయాన్ని డైవర్ట్ చేశారు. సో అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ముందుకు వస్తున్నాం. త్వరలో యాక్చువల్గా ఏం చేయాలనేది ఆలోచించి ఒక ప్లాన్ ప్రకారం ముందుకు